నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందరాజు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న చెప్పండి, ఎస్సీ వర్గీకరణ పైన బిల్లు పాస్ అయిపోయింది, మీరు నిజంగానే స్వాగతిస్తా ఉన్నారన్న? ఎస్సీ వర్గీకరణ అనేది మేము పోరాట సాధించుకున్నటువంటి విజయం. నిన్న అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా తీర్మానం పొందింది. అది మా పోరాట విజయం. ఇది గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు మేము మలిపెరగకుండా అనేక త్యాగాలతో పోరాటాలు చేసి సాధించుకున్న విజయం కనుక ఈ విజయాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. దీన్ని పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ పోరాటం సుదీర్ఘకాలంగా నడిచి విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విజయోత్సవ వేడుకను నెల రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో మాదిగలు ఉన్న ప్రతి చోట పెద్ద ఎత్తున మేము ఈ సంబరాలు తప్పనిసరిగా నిర్వహిస్తాం. ఈ సంబరాలు నిర్వహించడం ద్వారా 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ జాతి కోసం పోరాటం చేసిన తీర్పును, ఆ పోరాటం చేసిన తీరును, పోరాటం చేసిన సమర్థవంతమైన నాయకత్వ విధానాన్ని మేము ప్రజల్లో తప్పకుండా తీసుకెళ్తాం. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే తమ ప్రాణాలను అర్పించారో ఆ మాదిగ అమరవీరుల త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే విధంగా ప్రజల్లోకి వాళ్ళ త్యాగాలను తీసుకెళ్తాం. అలాగే 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని నమ్ముకొని, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నమ్ముకొని అనేక త్యాగాలు, పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకుల యొక్క కార్యకర్తల శ్రమను, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ విలువను పెంచే విధంగా వాళ్ళకి అన్ని చోట్ల అభినందన కార్యక్రమాలు కూడా మేము తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా వర్గీకరణ ప్రక్రియ మేము పోరాటి సాధించుకున్న విజయం కనుక దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి సంబరాలుగా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం 11% అడిగారు, వాళ్ళేమో 9% ఇచ్చారు. మీరు 10.5 నుంచి 11% అడిగారు, వాళ్ళు 9 ఇచ్చారు. అంటే స్వాగతిస్తున్నట్టేనా మరి ఏంటి? మేము ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను స్వాగతిస్తున్నాం, కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కేటాయింపులను మేము వ్యతిరేకిస్తున్నాం. మేము వారి దృష్టికి ఇప్పటికే చాలా సందర్భాల్లో మేము తీసుకెళ్లడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో మా వెనుకబడతనం ఆధారంగా చూసుకున్నా, లేదా మా జనాభా నిష్పత్తిని ఆధారంగా తీసుకున్నా మాకు 11% రిజర్వేషన్లు చెందుతాయి. 11% రిజర్వేషన్లు వచ్చే విధంగా సవరణ చేయాలని మేము కోరినాం. మాతో పాటు మరికొన్ని కులాలు కూడా వాళ్ళ న్యాయబద్ధమైన వాటా కోసం, నేతకాని కావచ్చు, మాలదాసరి కావచ్చు, హులియదాసరి కావచ్చు, మిథలయ వారు కావచ్చు, అలాగే మహర్ కులం కావచ్చు, మిగతా కులాలు కూడా వాళ్ళ న్యాయమైన వాటా కోసం వారిలో గొంతు ఎత్తడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండికి పోయి ఈ మాదిగలతో పాటు మిగతా కులాల యొక్క ఆకాంక్షలు గుర్తించకుండా, వాళ్ళ న్యాయమైన వాటా ఇవ్వడానికి ముందుకు రాకుండా అశాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న అందుకే అన్ని రాజకీయ పార్టీలు, శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేతలందరూ ఎస్సీ వర్గీకరణ లోపాలున్నాయి, వాటిని సవరించాలని నిన్న ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ఎస్సీ వర్గీకరణలో 9% వాటా మాదిగలకు వచ్చింది. మేము వర్గీకరణ స్వాగతిస్తున్నాం, కానీ మాకు రావాల్సిన వాటా ఉంది. ఆ రావాల్సిన వాటా కోసం జరిగే పోరాటం ఇప్పటికే ముగియలేదు. భవిష్యత్తులో మా వాటా న్యాయబద్ధంగా సాధించడం కోసం మేము మా పోరాటం తప్పనిసరిగా ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ కాబోతున్న నేపథ్యంలో, ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ కావడం వల్ల మా జాతికి తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో మేము వర్గీకరణను స్వాగతిస్తూనే మేము మాకు రావాల్సిన వాటా కోసం భవిష్యత్ ప్రయాణంలో మేము ముందు కొనసాగుతాం. అంటే మోదుగుపల్లి నరసింహ గారు ఏమంటున్నారు అంటే, మీరు ఇంకా పర్సనల్ గానే వెళ్తున్నాడు, మా ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ఏం చూసుకుంటారు మిగతా నాయకులు? ఆయన ఎందుకు పట్టించుకోవాలి మాదిగ జాతి? ఆయన ఎందుకు ఎంఆర్పీఎస్ పట్టించుకోవాలి? మాదిలకు న్యాయబద్ధమైన వాటా రాకుండా మాదిలకు అన్యాయం జరిగితే ఎస్సీ వర్గీకరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఈ ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులు చేసిన వర్గీకరణలో మాదిలకు న్యాయబద్ధమైన వాటా రాకుండా మాదిలకు అన్యాయం జరిగితే ఆయన దాని గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందే సరైన చర్య, ఈ వర్గీకరణ స్వాగతిస్తామని మాదిగ జాతికి ద్రోహం చేసే విధంగా ఆయన మాట్లాడితే ఆయన కలుపుకొని ఎందుకు పోతారు? నిజంగా ఒకవేళ మాదిగ జాతి 9% వాటా వచ్చింది, న్యాయబద్ధంగా 11% వాటా రావాలి. మరి నిజంగా మోతుపల్లి నరసింహులు గారు ఇవాళ అసెంబ్లీలో మంత్రిగా ఉంటే ఈ 9% వాటా రావడానికి ఆయన అంగీకరించేవాడా? ఆయన అంగీకరించపోవు కదా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇదే పని చేసిండా? మరి ఆయన తన వర్గీకరణ జరుగుతున్న ప్రక్రియలో ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకోరు ఉన్నప్పుడు ఒకలాగా జాతి వ్యతిరేకంగా మాట్లాడిన సరైన చర్య కాదు కదా. నిజంగా మోతుపల్లి నరసింహులు గారు వర్గీకరణలో మా వాటా తగ్గింది, మా కులానికి రావాల్సిన వాటా ఇంకా పెరగాలి, అలాగే కొన్ని లోపాలు సవరించబడాలనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మోసి ఉంటే మేము మోతుపల్లి నరసింహులు గారిని గౌరవించే వాళ్ళం, ఈ ఉద్యమంలో కలుపుకోవే వాళ్ళం. మేము ప్రతి సందర్భంలో మోతుపల్లి నరసింహులు గారికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చుకుంటూ వచ్చినాం. మా జాతి పెద్దన్నగా, మొదటి నుండి వర్గీకరణ ఉద్యమంలో భాగం ఉన్న వ్యక్తిగా, మొదటి నుండి వర్గీకరణ సమర్థిస్తున్న వ్యక్తిగా మందకృష్ణ ఎనలేని గౌరవం మోతుపల్లి గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా జాతికి దూరమైన చరిత్రే మోతుపల్లి నరసింహులు గారికి ఉంది. ఆయన తన విధానాన్ని మార్చుకోవాలి, తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, జాతిని సమన్వయపరిచే విషయంలో, జాతి ఆకాంక్షను ఎత్తిపట్టి విషయంలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా మోతుపల్లి నరసింహులు వివరించాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ పాత్ర నుండి ఆయన వైదొలిగి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎంఆర్పీ తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు ఎంఆర్పీఎస్ మీద, మా నాయకుడు మందకృష్ణ మాదిగ మీద
కుహానా విమర్శలు చేయడం అనేది ఆయన చేయడం జరిగింది. ఆయన స్థాయికి ఇది సరైన చర్య కాదు. ఆయన ఆలోచన ధోరణి మార్చుకుంటాడని, ఆయన మనసు మార్చుకుంటాడని, ఆయన మాట విధానాన్ని మార్చుకొని జాతి పక్షాన్ని నిలబడతారని మేము ఆశిస్తున్నాం. ఏదైతే మీరు నిర్వహిస్తా అన్నటువంటి 1,00,000 డప్పులు వేల గొంతుల ప్రోగ్రామ్ ఇక లేనట్టేనా నెక్స్ట్? తప్పనిసరిగా 1,00,000 డప్పుల కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించి తీరుతాం. ప్రపంచ చరిత్రలో అదొక రికార్డు తప్పనిసరిగా నెలకొల్పుతుంది. భారతీయ భూభాగం మీద అంత గొప్ప సాంస్కృతిక పరిసరాలు ఇప్పటి వరకు జరగలేదు. ప్రపంచంలో నెంబర్ 1 కార్యక్రమంగా 1,00,000 డప్పు కార్యక్రమాలు ఉంటాయి. దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుంది. మరికొద్ది రోజులు కర్ణాటకలో కూడా రాబోతున్న నేపథ్యంలో ఎంఆర్పీఎస్ జాతీయ స్థాయి ఉద్యమం కనుక జాతీయ స్థాయిలో మాదిలందరి ఆత్మగౌరవాన్ని, మాదిల యొక్క విలువను పెంచే విధంగా 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని మా అధినేత మందకృష్ణ మాదిగ త్వరలోనే ప్రకటించబోతున్నారు. 1,00,000 డప్పుల కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం.